వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. జగన్ నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్నుద్దేశించి నిలదీశారు. కడప పార్లమెంట్ సీట్ కేంద్రంగానే మాజీ మంత్రి తమ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని చెప్పారు. వివేక హత్యపై ప్రజలను గందరగోళానికి గురిచేయడమే జగన్ సిద్ధాంతంగా కనిపిస్తోంది. వివేక హత్య ముమ్మాటికి కడప ఎంపీ సీటు కేంద్రంగానే జరిగింది. చిన్నాన ఈ విషయంపైన నా వద్దకు వచ్చి 2 గంటల పాటు చర్చించారు. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు కరెక్ట్ కాదని ఆయన గట్టిగా నమ్మారు. ఇదే విషయాన్ని జగన్తో పాటు అందరికీ చెప్పారు. ఆయన జగన్ అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు అని షర్మిల తెలిపారు. జగన్ మాటను గౌరవించి 2019 ఎన్నికల్లో అవినాష్ గెలుపు కోసం వివేక కృషి చేశారని చెప్పారు. వివేకానందరెడ్డి తమకు ఎప్పటికైనా అడ్డంకేనని, అవినాష్ ఆయన తండ్రికి అర్థం కావడంతోనే ఈ హత్య జరిగిందన్నారు. ఇవేమీ తెలియనట్టు, నిజం కానట్లు ఇప్పుడు వివేక కుమార్తె సునీత భర్త హత్య చేయించాడంటూ అవినాష్ రెడ్డి మాట్లాడడం దారుణం. ఈ వ్యాఖ్యలు సునీత ఆమె భర్తపై నెపాన్ని నెట్టే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. సునీతకు ప్రాణహాని ఉందని తెలిసినా ధైర్యంగా పోరాటం చేస్తోంది. అన్నగా జగన్కు వీసమెత్తైన కనికరం లేదు. నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అని షర్మిల నిలదీశారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మీడియాతో ఆమె మాట్లాడారు. వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త 7 గంటల నుంచి వివేకానందరెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు, హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర లేదు, సునీత భర్త రాజశేఖర్ది ఉంది అంటే మరి సిబిఐకి ఆ ఆధారాలు ఎందుకు దొరకలేదు? సిబిఐ అన్ని ఆధారాలు అవినాష్ మీదనే ఎందుకు సేకరించింది? కానీ మీడియా ఉంది కదా అని పెద్ద పెద్ద పాంఫ్లెట్లు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేసుకొని వాళ్ళకు కావాల్సిన నెరేటివ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, చిన్నాన వివేకానందరెడ్డి గారు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఈ విషయం నాతో చర్చించడం జరిగింది. కడప ఎంపీ టికెట్కు అవినాష్ కరెక్ట్ కాదు అన్న విషయం వివేకానందరెడ్డి గారు గట్టిగా నమ్మారు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ చెప్పారు కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక వివేకానందరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానందరెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కు ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత ధైర్యంగా, మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా
జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుని ఉంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా?